ప్రియమైన దేవుడి బిడ్డారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుడి కృప చొప్పున దేవుడి మహిమార్థమై దేవుడు దివ్యవాణి ఛానల్కి మళ్ళీ పిలిపించుకున్నాడు. అయితే దేవుడి వాక్యంతో పాటు సాక్ష్యాలను పంచుకోవడానికి కూడా అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. దేవుడి మహిమార్థమై దేవుడి కృప చొప్పున అదేవిధంగా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులైన మీ అందరి ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయి కాబట్టి దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. అండ్ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు జోష్న మరియ తల్లి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది, మరియ తల్లి గురించి బైబిల్లో ఎక్కడుంది అనే ఆలోచనలు మనలో ఎంతో మందికి లేకపోలేదు, అవునా? ఎస్. అయినప్పటికీ దేవుడు మన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానాన్ని దయచేస్తాడు. కాబట్టి నెక్స్ట్ ట్యూస్డే అంటే ఈ యొక్క మంగళవారము, వచ్చే మంగళవారము మీరు దివ్యవాణి ఛానల్ వీక్షించినట్లయితే దేవుడు మీతో సాక్ష్యం ద్వారా గొప్పగా మాట్లాడబోతున్నాడు. ఏంటి, ఎందుకు మరియ తల్లి ఎందుకుంది, ఎందుకు ముఖ్యమైన పాత్ర అని జోష్న అంటుంది అని కాదు, అప్పుడు మీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం వివరించాలనుకుంటున్నాడు దేవుడి తల్లైన మరియ తల్లి గురించి అని అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. కాబట్టి దయచేసి ఆ సాక్ష్యాన్ని వీక్షించగలరు. అదేవిధంగా చూసిన ఆ సాక్ష్యాన్ని అనేకులకు షేర్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అది ఒక కనువిప్పులాగా మారాలి అని నేను కాదు, దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే దేవుడు ఇంత దూరం నన్ను తీసుకురాడు అనే విషయాన్ని కూడా నేను గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను. అదేవిధంగా దేవుడు ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చినందుకు దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడికి కొంచెం ఆటోల ద్వారా రావాలంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఇష్టంగా చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇష్టం అంటే, దేవుడి పరిచర్య కోసం పరిగెడితే నడిస్తే ఆ ఆశీర్వాదము చాలా ఉన్నతంగా ఉంటుందండి. ఆ బహుమానము చాలా ఉన్నతంగా ఉంటుంది. అది మనం ఊహించలేనిది. ఆమేన్. ఈ 2020లో కూడా నీ పట్ల నా పట్ల దేవుడికి ఎంత ఉన్నతంగా ఉందంటే ఆలోచన, నా బిడ్డని అత్యధికంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం అందరము ఆశపడాలి, ప్రయాసపడాలి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణతో ప్రయాణము చేయాలి, పరితపించాలి. అప్పుడు దేవుడు ఆశపడ్డ హృదయాన్ని సంతృప్తి పరుస్తాడు. కాబట్టి మన జీవితాలు చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, కష్టాలు కన్నీళ్లు ఉన్నప్పటికీ దేవుడు సహాయంగా ఉంటాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ యొక్క ప్రశ్న ఏదైనా కావచ్చు, ఆన్సర్ ఒక్కటే, సమస్యని చూడకు. సమస్య ఎంత పెద్దదైనా ఆ సమస్య కంటే ఎంతో గొప్పవాడు నా తండ్రి. నువ్వు ఒక్క సమస్య చూసి భయపడుతున్నావు, కానీ ఎంతో మంది బిడ్డలకున్న సమస్యను మొత్తము చిటికలో తీర్చగలిగిన శక్తి సర్వశక్తిమంతుడైన మన యేసయ్యకే ఉంది. కాబట్టి నమ్ము, విశ్వసించు, నమ్ము, వానికి సమస్తము సాధ్యమే.